ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన డాక్యుమెంట్ని చూడబోతున్నాం. అసలు ఒకే ఒక్క రోజులో ఒక వ్యక్తి ఎంత విభిన్నంగా, ఎంత లోతుగా నేర్చుకోగలడో ఇది చూపిస్తుంది. సరే, మరింకెందుకు ఆలస్యం, దీని లోపలికి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే ఆ డాక్యుమెంట్. పైకి చూస్తే ఏదో మామూలు స్టడీ గైడ్ లాగే ఉంది. కానీ ఒక్కసారి లోపలికి చూస్తే అమ్మో, ఇందులో ఉన్న విషయాలు మామూలుగా లేవు. అన్ని రకరకాల టాపిక్స్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పజిల్ లాంటిది. దాన్ని మనమిప్పుడు కలిసి సాల్వ్ చేద్దాం. అసలు మన ముందున్న ప్రశ్న ఇదే. ఒకవైపేమో మ్యూజిక్లోనే కార్డ్ ప్రోగ్రెషన్స్, మరోవైపేమో ఆధునిక చరిత్రలో సామాజిక, మత సంస్కరణలు. వీటికి మధ్య సంబంధమేంటి? వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ. కానీ నమ్మండి, ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ రెండిటినీ కలిపే ఒక అద్భుతమైన విషయం మనకు తెలియబోతోంది. సరే, ముందుగా మొదటి విభాగానికి వద్దాం. ఈ చెక్లిస్ట్లో ఉన్న రకరకాల విషయాలేంటో ఒక్కసారి చూద్దాం. ఒకసారి చూడండి ఈ లిస్టుని. ఎంత వైవిధ్యముందో! ఒకే రోజులో మోడర్న్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, మ్యాథ్స్, చివరికి బైబిల్ విశ్లేషణ కూడా. అసలు ఇన్ని వేర్వేరు సబ్జెక్టులు ఒకే రోజులు ఎలా చదివారు? దీని వెనకున్న అసలు సీక్రెట్ ఏమై ఉంటుంది? ఈ మొత్తం డాక్యుమెంటరీలో చాలా వివరంగా, లోతుగా డిస్కస్ చేసిన టాపిక్ ఏదైనా ఉందంటే అది మ్యూజిక్ థియరీ గురించే. బహుశా ఈ మొత్తం పజిల్ని సాల్వ్ చేసే కీ మనకు ఇక్కడే దొరకొచ్చు. అందుకే మనం నేరుగా ఈ మ్యూజిక్లోకి ఒక డీప్ డైవ్ వేద్దాం. సరే, ముందుగా ఒక ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి. అదే కార్డ్ ఇన్వర్షన్. అంటే ఏంటంటే, సాధారణంగా ఒక మ్యూజిక్ కార్డ్లో రూట్ నోట్ అనేది బేస్లో అంటే కింద ఉంటుంది. కానీ ఇన్వర్షన్ టెక్నిక్లో మనం వేరే నోట్ని బేస్గా వాడతామన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక కార్డ్ నుండి ఇంకో కార్డ్కి మారేటప్పుడు ఆ మార్పు చాలా స్మూత్గా, వినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. మొదటి లైన్ గమనించండి. డి నుంచి ఏ కార్డ్కి మారినప్పుడు బేస్ నోట్లో పెద్ద జంప్ కనిపిస్తుంది. కానీ రెండో లైన్లో ఏం చేశారంటే, ఏ కార్డ్ని ఏ బై సి షార్ప్ అనే ఇన్వర్షన్ లాగా మార్చారు. ఒక్కసారిగా మ్యాజిక్ జరిగినట్టయింది. ఇప్పుడు బేస్ లైన్ చూడండి. డి నుంచి సి షార్ప్, తర్వాత బీకి ఒక్కో మెట్టు కిందకి దిగినట్టు ఎంత స్మూత్గా వెళ్తుందో. ఇది నిజంగా చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మ్యూజిక్లో గజిబిజిగా ఉండే జంప్స్ లేకుండా ఒక కార్డ్ నుంచి మరో కార్డ్కి చాలా స్మూత్గా వెళ్లడం. ఇన్వర్షన్స్ చేసే మేజర్ పని ఇదే. ఓకే, ఈ స్మూత్ ట్రాన్సిషన్స్ అంత పవర్ఫుల్లా? అసలు ఈ ఇన్వర్షన్స్కి మ్యూజిక్లో ఎందుకంత ఇంపార్టెన్స్? ఈ స్లైడ్ చూస్తే ఆ తేడా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, బేస్ లైన్ ఏమో గజిబిజిగా దూకుతున్నట్టుంది. కానీ రైట్ సైడ్లో ఇన్వర్షన్ వాడటం వల్ల బేస్ లైన్ ఎంత చక్కగా మెట్లు దిగుతున్నట్టు స్మూత్గా ఉందో. విన్నప్పుడు కూడా ఈ తేడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ డాక్యుమెంట్లోని ఈ మాట చాలా ముఖ్యం. ఏమంటున్నారంటే, మనం ఆ ఏ సి షార్ప్ కార్డ్ విన్నప్పుడు అదొక మేజర్ కార్డ్ లాగే వినిపిస్తుంది. కానీ బేస్లో ఉన్న ఆ సి షార్ప్ నోట్ వల్ల మ్యూజిక్కి ఒక పుష్ వస్తుంది. అంటే అది ముందుకు వెళ్తున్న ఫీలింగ్నే ఇస్తుంది. నెక్స్ట్ కార్డ్ ఏంటా అని మనల్ని ఎదురుచూసేలా చేస్తుందన్నమాట. నిజం చెప్పాలంటే ఈ చిన్న టెక్నిక్, ఈ కిందకి దిగే బేస్ ప్యాటర్న్ ఆధునిక సంగీతంలోనే అత్యంత అందమైన, అందరూ విపరీతంగా ఇష్టపడే ప్రోగ్రెషన్స్లో ఇది ఒక్కటే. అంత పవర్ఫుల్ ఇదే. సరే, థియరీ చాలానే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్స్లోకి వెళ్దాం. అంటే ఈ మ్యూజిక్ని నిజంగా ఎలా ప్లే చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ ఒక క్లియర్ ప్లాన్ ఉంది. ఫస్ట్, రెండు చేతుల్ని వేర్వేరుగా ప్రాక్టీస్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్తో బేస్ నోట్స్, రైట్ హ్యాండ్తో కార్డ్స్. ఆ తర్వాత రెండిటినీ కలిపి చాలా స్లోగా, అంటే నిమిషానికి 60 బీట్స్ స్పీడ్తో మొదలుపెట్టాలి. అది బాగా వచ్చాక స్పీడ్ని పెంచుకుంటూ వెళ్ళాలి. బహుశా ఈ కార్డ్ ప్రోగ్రెషన్ మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఎందుకంటే 10,000 రీజన్స్ లాంటి చాలా ఫేమస్ సాంగ్స్లో, అలాగే హిల్ సాంగ్ వారి ఓషన్స్ పాటలో కూడా ఇదే బ్యూటిఫుల్ డిసెండింగ్ బేస్ లైన్ ఉంటుంది. ఓసారి విని చూడండి, మీకే తెలుస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం మ్యూజిక్లో డీప్గా వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి బిగ్ పిక్చర్ని చూద్దాం. అసలు ఈ అన్ని సబ్జెక్ట్స్ని కలిపే విషయం ఏంటి? మొదట మనం అడిగాం గదా, మ్యూజిక్కి సోషల్ రిఫార్మ్స్కి సంబంధమేంటని. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ 2 పేజీలనే మళ్ళీ ఒకసారి పక్కపక్కన పెట్టి చూడండి. ఆ తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపేమో మ్యూజిక్లో డీప్ స్కిల్,
మరోవైపేమో హిస్టరీ, పాలిటీ, ఫిలాసఫీ లాంటి ఎన్నో విషయాల మీద విశాలమైన జ్ఞానం. ఇవి రెండు ఎలా కలుస్తాయి? ఫైనల్గా మన పజిల్కి ఆన్సర్ ఇక్కడే దొరుకుతుంది. వీటన్నిటినీ కలిపేది ఒకే టాపిక్ కాదు, అసలు విషయం నేర్చుకునే ప్రాసెస్లోనే ఉంది. ఎలాగైతే మ్యూజిక్లో ఇన్వర్షన్స్ వేర్వేరు కార్డ్స్ని స్మూత్గా కలుపుతాయో, అలాగే ఇక్కడ ఈ వేర్వేరు సబ్జెక్ట్స్ని కలిపేది కూడా నేర్చుకోవడం అనే ఒక ప్రక్రియ. ఆ కనెక్షన్ లెర్నింగ్లోనే ఉంది. సో ఈ డాక్యుమెంట్ మనకు ఏం చెప్తోందంటే ఎఫెక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటో చూపిస్తోంది. ఇది రెండు రకాల లెర్నింగ్స్కి ఒక అద్భుతమైన కాంబినేషన్ అన్నమాట. ఒకవైపు మ్యూజిక్ లాంటి ఒక స్కిల్ మీద డీప్గా, ఫోకస్డ్గా పనిచేయడం, మరోవైపు హిస్టరీ, పాలిటీ లాంటి చాలా విషయాల గురించి విస్తృతంగా తెలుసుకోవడం. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మ్యూజిక్లో స్మూత్ కనెక్షన్స్ కోసం మనం ఇన్వర్షన్స్ వాడతాం కదా, మరి మన లైఫ్లో గాని మన చదువులో గాని సంబంధం లేనట్టు కనిపించే పెద్ద పెద్ద ఐడియాలను కలపడానికి మన దృక్కోణంలో అలాంటి ఏ చిన్న మార్పు చేసుకోవచ్చు? దీని గురించి ఆలోచించండి.